ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఖమ్మం జిల్లాలో వరదల్లో 110 గ్రామాలు చిక్కుకున్నాయి. కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 దశాబ్దాల తర్వాత 2 ఏళ్ల కిందట 30 అడుగులకు చేరిన మున్నేరు ఈసారి ఊహించని రీతిలో 36 అడుగులకు పైగా చేరి అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. ముంపు ప్రాంతాలు బాధిత కాలనీల ప్రజలకే కాదు, అధికార యంత్రాంగానికి కనీసం ఊహకందని రీతిలో గంటల వ్యవధిలోనే వరద విలయం పోటెత్తడంతో ముంపు ప్రాంతాలు గజగజా వణికిపోయాయి. ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అత్యంత వేగంగా వరద ప్రవాహం పోటెత్తడంతో మహోగ్ర రూపం దాల్చింది. ముంపు ప్రాంతాలైన రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతినగర్, పంపింగ్ వెల్ రోడ్, బురద రాఘవాపురం, ధన్సలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది. భారీ వర్షంతో పాటు కాల్వలు, నాలాల ఆక్రమణలతో నగరంలోని పలు కాలనీల్ని వరద ముంచెత్తింది. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్యనగర్, కవిరాజ్ నగర్, ప్రశాంతినగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మంది ఖమ్మం వాసులకు దాదాపు 15 గంటల తర్వాత విముక్తి కలిగింది. మున్నేరు వంతెనపై చిక్కుకున్న 9 మందిని మంత్రి తుమ్మల చొరవతో ఎట్టకేలకు రాత్రి 10 తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మదిన నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధితుల్ని పరామర్శించి భరోసా కల్పించారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రులు భరోసా ఇచ్చారు. మున్నేరు వరద ఉధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరైంది. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా 160 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి పెరగడంతో 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది. పాలేరుకు దిగువన మల్లాయిగూడెం యూటీ వద్ద 2వ జోన్ ఎడమ కాలువకు భారీ గండిపడింది. భారీ వర్షాలు, వరదల ధాటికి కూసుమంచి మండలంలో 2 కొట్టుకుపోయారు. నాయకన్గూడెం సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు పాలేరు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు. వారి కుమారుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వరద ఉధృతికి భక్తరామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రధాన కాలువకు 30 మీటర్ల మేర గడ్డిపడింది. అశ్వరావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ భారీ వర్షాలకు గండిపడింది. ఆ ప్రాజెక్టు కింద ఉన్న రాష్ట్ర రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందించే లక్ష్యంతో 3.5 కోట్లతో సర్కార్ రింగ్ బండ్ నిర్మాణం చేపట్టింది. పనులు దాదాపు పూర్తిగా వస్తున్న సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో నిర్మాణానికి భారీ గడ్డిపడి పలుచోట్ల కుంగిపోయి బీటలు వారింది.